నమస్తే గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? ముఖ్యంగా కర్కాటక రాశి అనేటటువంటిది ఆశ్లేష నక్షత్రంతో కూడుకున్నటువంటి రాశి. ఈ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడవుతూ ఉంటాడు. చంద్రుడు కారకుడవుతాడు కాబట్టి వీరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ యొక్క కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఆకర్షణీయమైనటువంటి రూపము కలిగినటువంటి వారు అని చెప్పుకోవచ్చు. హ్మ్. అంటే ఆకర్షణ అంటే వాళ్ళ యొక్క రూపురేఖలనేటివి ఎవ్వరు చూసినా గాని వెంటనే ఆకర్షితులైపోతూ అట్రాక్ట్ ఉంటారు. అయిపోతారు. అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు మృదు స్వభావులు అని చెప్పుకోవచ్చు. అంటే మృదు స్వభావులు అనే దానికంటే కన్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. 2 రకాలుగా. ఎందుకు హ్మ్. అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో గుర్తుపట్టడం చాలా కష్టం. అంటే ఊసర వెల్లి అని అంటుంటారు చూసారా? హ్మ్. ఆ రకమైనటువంటి కోణంలో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అంటే మంచితనము అనేటటువంటి ఒక ముసుగులో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అది సమయ సందర్భాలొచ్చినప్పుడు వాళ్ళ విశ్వరూపం కూడా కనిపించేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే స్త్రీల పట్ల చాలా ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది. స్త్రీ వ్యామోహం అనేటటువంటిది ఎక్కువగా ఈ యొక్క కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులకు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళతో అంటే స్త్రీలతో ఎక్కువగా స్నేహం చేయాలి, స్త్రీలతో ఎక్కువగా తిరగాలి అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారు కర్కాటక రాశి వారు అని చెప్పుకోవచ్చు. అంటే ఎవరిని ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏ రకమైనటువంటి హిప్నటైజ్ చేయాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పారు. అందుకే కర్కాటక రాశి వారి యొక్క జాతకులతో తిరగాలి అని అంటే గనక, నిజంగా మనకు చాలా ధైర్యం ఉండాలి. వాళ్ళని తట్టుకునే శక్తి ఉండాలి. వాళ్ళు ఎప్పుడు ఏం ఆలోచిస్తారో ముందుగానే పసిగట్టేటటువంటి ఆలోచన మనకుంటేనే వాళ్ళతో తిరగలుగుతాం. ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టిన జాతకులు చెడ్డవారని కాదు. అంటే వాళ్ళ యొక్క స్వభావం అలా ఉంటుంది. హ్మ్. అలాగే తెలివితేటలు కూడా చాలా విపరీతంగా ఉంటూ ఉంటాయి. అంటే వాళ్ళు తిమ్మిని బొమ్మి చేయడము, అంటే దేన్నైనా తారుమారు చేయడము, వాళ్ళకున్నటువంటి విద్యలో అది గొప్ప విద్య అని చెప్పుకోవచ్చు. 64 కళల్లో ఇదొక అద్భుతమైనటువంటి కళ అని చెప్పుకోవచ్చు. కాబట్టి కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు మీరు గమనిస్తే గనక, వాళ్ళు అంటే ఎగ్జాంపుల్‌గా ఒక 10 మంది నిలబడ్డారనుకోండి, ఒక్కొక్క వ్యక్తితో ఒక్కొక్క మాట మాట్లాడతారు. అక్కడ మాట్లాడిన మాట ఇక్కడ మాట్లాడరు, ఇక్కడ మాట్లాడిన మాట ఇక్కడ మాట్లాడరు. అంటే ఒకరికి తెలియకుండా ఒకరిని మెస్మరైజ్ చేసేస్తూ ఉంటారు. అలాంటి జాతక స్వభావాల్లో ఈ యొక్క కర్కాటక రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చండి. అంటే ఈ రోజులో పుడితే మరీ ముఖ్యంగా ఇలాంటి లక్షణాలుంటాయని ఏమన్నా మనం ఉంటుంది. లెక్కేయచ్చా? ఉంటుంది. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. ప్రతి ఒక్క రాశి గారికి చెప్తున్నాను. ప్రతి ఒక్క రాశిలో వారాన్ని బట్టి కూడా మైండ్‌సెట్ చేంజ్ అవుతుంది. మా పుట్టినటువంటి సమయాన్ని బట్టి కూడా మైండ్‌సెట్ చేంజ్ అవుతుంది. అందరికి ఒకేలా ఉండదు. కర్కాటక రాశిలో చెప్పేటటువంటి స్వభావాలు మామూలుగా ప్రతి ఒక్క వారిలో కొంత స్వభావం ఇలాంటి స్వభావాలుంటాయి. అది మళ్ళీ కొన్ని కొన్ని వారాలలో పడితే అవి మార్పు చెందుకుంటూ వస్తాయి. ఆల్‌మోస్ట్ నేను చెప్పిన స్వభావాలు 80% ఉంటాయి. ఇక 20% అంటుంటారా, ఆ 20% అనేది వాళ్ళ వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి, వాళ్ళ వాళ్ళ యొక్క గ్రహస్థితిని బట్టి చేంజ్ అవుతూ అంటే ఉంటుంది. పర్సెంటేజ్ మారుతూ ఉంటది. ఇప్పుడు యెస్. కన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. అది మారే 100% అవకాశం మారే ఉంటది. అవకాశం కానీ ఉంటుంది. ఎంతో కొంతైతే ఎంతో కన్నింగ్ కొంత ఉంటది. ఉంటుంది. ఎంతో కొంత ఇది ఇన్ జనరల్‌గా ఈ రాశిలో పుడితే గనక ఇలాంటి స్వభావాలు ఉంటాయి అనేటటువంటిది చెప్తున్నాను. ఆ స్వభావాలు ఎప్పుడు ఆ రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఉంటాయి. అంటే పర్సెంటేజ్ అంటుంటామా 20%, 30%, 90%, 80% ఇలా తప్పకుండా ఉంటూ ఉంటాయండి. హ్మ్. వీళ్ళకి బాగా చదువుకుంటారా? ముఖ్యంగా చదువు విషయానికి వస్తే గనక కర్కాటక రాశి వారు చదువులో మంచి అర్హత సాధించేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. చదువు పట్ల శ్రద్ధ, ఏకాగ్రత ఎక్కువగానే ఉంటుంది. చదువుతో పాటు వీళ్ళకు కాలక్షేపం కోసం అంటే వీళ్ళు చేసేటటువంటి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి చదువుకుంటూ వీళ్ళు వృత్తిపరంగా గాని, వ్యాపార పరంగా గాని ఎంతో కొంత డబ్బును సంపాదించేటటువంటి అవగాహన కూడా ఈ యొక్క జాతకులు ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు కాస్త కన్నింగ్ మెంటాలిటీ అంటున్నారు కాబట్టి, హ్మ్. వాళ్ళ వివాహ జీవితం ఎట్లా ఉంటుంది? వివాహ ముఖ్యంగా గుర్తుపెట్టు కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఆడైనా సరే, మగైనా సరే ఇ ఇ ఇద్దరికీ చెప్తున్నాను. ఈక్వల్ జెండర్‌కి ఇద్దరికీ చెప్తున్నాను. ఏంటంటే వైవాహిక జీవితంలో వీళ్ళకు అనేక రకాల సమస్యలుంటాయి. అది ఎవ్వరికైనా సరే గుర్తుపెట్టుకోండి. ఎందుకు అనంటే గనక ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఎవరైతే ఈ యొక్క కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళుంటారో, వాళ్ళ ముఖ్యంగా వచ్చే సమస్యలు చెప్తున్నాను వినండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు 100% విభేదాలొస్తాయి. తర్వాత కోర్టు మెట్లెక్కుతారు.
తర్వాత పోలీస్ స్టేషన్‌ల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఆర్థిక పరంగా, ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కుటుంబ పరంగా నరకయాతన అనుభవిస్తారు. అత్తగారి పోరో, లేదా మామగారి పోరో, లేదా మరిది పోరో ఏదో ఒక ఇబ్బందులు వీళ్ళని ఎదుర్కొంటూనే ఉంటూ ఉంటాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు దాంతో పోరాడుతూనే ఉంటుంటారు. ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి జాతకులు ఈ రకమైనటువంటి విధంగా ఉంటారండి. సో, కాస్త వివాహ జీవితం వివాహ ఇబ్బందికరంగానే జీవితం 100% వీళ్ళకి జీవితంలో చెప్తారు. వివాహ విషయంలో ఇబ్బందులొస్తూ ఉంటాయి. కొంతమందికేంటంటే వివాహ జీవితం బాగుంటుంది. కానీ ఫైనాన్షియల్ పరంగా ఇబ్బందవుతుంది. వీళ్ళు ఒక దాంట్లో స్థిమితంగా ఉండలేరు. అంటే వీళ్ళకు చంచలమైనటువంటి మనస్తత్వము, ఒక చోట నిలకడ లేనటువంటి మనస్తత్వము, ఇలాంటివి చాలా మట్టుకు ఎక్కువగా ఉంటూ ఉంటాయండి. అండ్ మరి అంటే ఇలాంటి మనస్తత్వం గలవాళ్ళు వ్యాపారం చేస్తే మంచిదా? ఉద్యోగం చేస్తే మంచిదా? ఉద్యోగం చేయడమే చాలా మంచిది. ఎందుకంటే వ్యాపారం అనేటటువంటి విషయానికి వస్తే గనక, ముఖ్యంగా వీళ్ళకేమవుతుంది అనంటే గనక, వీళ్ళు ఆ వ్యాపారాన్ని తట్టుకోలేరు. కొంతమందుంటారు. అంటే పూర్తిగా వ్యాపారం, ఉద్యోగం చేయాలని గాదు. కొంతమంది ఇప్పుడు ముఖ్యంగా నేను కొన్ని వారాలు జెప్తాను. ముఖ్యంగా శుక్రవారం పుట్టినటువంటి వారు ఉద్యోగమే జేసుకోవాలి. ఆదివారం పుట్టినటువంటి వాడు ఉద్యోగమే జేసుకోవాలి. శనివారం పుట్టినటువంటి వాళ్ళు ఉద్యోగం జేసుకోవాలి. సోమ, మంగళ, బుధ ఈ వారాల్లో పుట్టినటువంటి వారు మాత్రమే వ్యాపారం జేసుకోవాలి. మిగతా వారాల్లో పడితే ఉద్యోగం జేసుకోవడమే చాలా మంచిదండి. అంటే ఇలాంటి వాళ్ళకంటే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేస్తున్నారు కాబట్టి, కర్కాటక రాశి వారికి ఏ కలర్ కలిసొస్తుంది? ముఖ్యంగా కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు వచ్చేసేసి గోల్డ్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి. ఈ 2 కూడా వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులని చెప్పుకోవచ్చు. కాబట్టి అందుకే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి బంగారం అంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది. వీళ్ళు హుహు. బంగారం పురుషులైనా, స్త్రీలైనా బంగారం ధరించుకోవాలి, మంచిగా నిండుగా నగలు వేసుకోవాలి, 10 మందిలో గొప్పగా ఉండాలి అనేటటువంటి ఆలోచన స్వభావం కలిగినటువంటి వారిలో కర్కాటక రాశి వారు ఒకరు. కాబట్టి వీళ్ళకి బంగారపు రంగు, తెలుపు రంగు ఈ 2 కలిసి వచ్చేటటువంటి రంగులండి. ఏ రోజు మంచిది? వీళ్ళకు రోజు అనేటటువంటిది గనక చూసుకున్నట్టయితే, వీళ్ళకి అదృష్ట వారము అనేటటువంటిది గనక చూసుకుంటే సోమవారము ప్లస్ గురువారము. ఈ 2 వారాలు వీళ్ళకు అదృష్ట వారాన్ని సూచించేటటువంటి రోజులండి. నంబర్? నంబరు వచ్చేసి వీళ్ళకు 9 సంఖ్య లేదా వీళ్ళకి 7 సంఖ్య. ఈ 2 కూడా కలిసి వచ్చేటటువంటి లక్కీ నంబర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆడవారు, మగవారు ఇద్దరు ఒకేలా ఉంటారా కర్కాటక రాశిలో స్వభావాలు ఉన్నవాళ్ళు? చేంజ్ అవుతుంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మగవారికి ఒక స్వభావం ఉంటుంది. ఆడవాళ్ళకి ఒక స్వభావం ఉంటుంది. జనరల్‌గా ఇద్దరి దాంట్లో పర్ఫెక్షన్ అనేటటువంటి నేను చెప్పినటువంటి ఏవైతే ఈ యొక్క సిమిలారిటీస్ ఉన్నాయో, ఆల్‌మోస్ట్ ఇద్దరి దాంట్లో ఒకే రకంగా అంటే ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే కొన్ని స్వభావాలు చేంజ్ అయ్యేటటువంటి అవకాశం. ఎందుకంటే స్త్రీ యొక్క తత్వం వేరే, పురుషుడి యొక్క తత్వం వేరే. కాబట్టి తత్వం వేరైనప్పుడు 100% జ కొన్ని మార్పులైతే మారేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. ఆరోగ్యం ఎట్లా ఉంటది వీళ్ళకి? ఆరోగ్య విషయానికి వస్తే గనక ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూయించేటటువంటి అవకాశం అంటే కేరింగ్ ఎక్కువగా తీసుకునేటువంటి లక్షణాలు కర్కాటక రాశి వారిలో ఎక్కువగా ఉంటాయండి. సో, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులని వీళ్ళు ఫేస్ చేయాల్సిన పరిస్థితొస్తుంది కాబట్టి, ఏ దేవీ దేవతను ఆరాధించాలి? ముఖ్యంగా కర్కాటక రాశి వారు ఆశ్లేష నక్షత్రంలో పుడతారు గాబట్టి, ముఖ్యంగా వీళ్ళకు ఆశ్లేష బలి అనేటటువంటిది ఒకటుంటుంది. ఈ కర్కాటక రాశిలో పుట్టిన ప్రతి ఒక్క జాతకుడు ఆశ్లేష బలి పూజా విధానాన్ని జేసుకోవాలి. దీనికేంటంటే ఒక చక్కగా సర్పమండపం వేస్తారు. సర్పమండపం వేసేసి దాంట్లో ఈ యెల్లో కలర్‌లో చేసినటువంటి రైస్ ఉంటుంది గదా! దాన్ని ముద్దలుగా చేసేసి 76 గడులుంటాయి. ఆ 76 గడుల్లో ఆ బలి ప్రదానాన్ని పెట్టేటటువంటి పూజా విధానాన్ని ఆశ్లేష బలి అంటూ ఉంటాము. ఆ క్రియను గనక వాళ్ళు చేసుకుంటే జీవితంలో ముఖ్యంగా వీళ్ళకు ఫ్యామిలీ పరంగా గావచ్చు, ఆర్థిక పరంగా గావచ్చు, కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు వీళ్ళకు తగ్గిపోతూ ఉంటాయి. అలాగే కాస్త మానసిక ప్రశాంతత కూడా అనుభవించేటటువంటి యోగము ఈ ఆశ్లేష బలి ద్వారా కలుగుతుందండి వాళ్ళకి. ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే మంచిది అని చెప్తారా? కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్లి వస్తే చాలా మంచిది. అందులోనూ శ్రీశైలం గావచ్చు, లేదా కాశీ లాంటి ప్రదేశాలు గావచ్చు, శైవ క్షేత్రాలు దర్శించుకోవడం చాలా విశేషము. అది మీ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రమైనా, లేదా మీరు అరే! వెళదాము ఈ క్షేత్రానికి వెళ్తే నా జీవితం మారిపోతుంది అనుకునేటటువంటి క్షేత్రము శైవ క్షేత్రాల్లో కాశీ, లేదంటే శ్రీశైలము, లేదు అనంటే గనక ఇంకా ఇతరితర శైవ క్షేత్రాలు అనేక రకాలుగా ఉన్నాయి. అలాంటి క్షేత్రాలను దర్శిస్తే చాలా మంచిదండి. గురువుగారు, కర్కాటక రాశిలో పుట్టిన వారి లక్షణాలెలా ఉంటాయి? స్వభావం ఏంటి? పాటించాల్సిన పరిహారాలేంటి? వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు.